కూడా ఈ క్యారెల్ తెచ్చుకుంటారు. మీరు ఏం చేస్తున్నారు? అన్నం మెత్త అయిపోతుంది, గెంజి 5వ తేదీన మన పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరు సార్ ఇద్దరు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి పాఠశాల అభివృద్ధికి తోడ్పడవలసిందిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల తరఫున మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తుంది. తప్పకుండా రావాలి. 5వ తేదీన మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొడ్డుగోపాలపురంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. ఆ సందర్భంగా గ్రామ పెద్దలు, సర్పంచులైన మీరందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని, మీ సహాయ సహకారాలు కావాలని మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది. ఆ సమావేశాన్ని గ్రామ పెద్దలైన మీరు వచ్చి సమావేశం జయప్రదం చేయవలసిందిగా పాఠశాల తరఫున సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఉన్నత పాఠశాలలో 5వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది. ఆ సందర్భంగా గ్రామ పెద్దలైన మీరు సమావేశానికి ఇచ్చేసి పాఠశాల అభివృద్ధికి మీ సహాయ సహకారాలు అందించాలని పాఠశాల సిబ్బంది తరఫున మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రండి సార్. ఉన్నత పాఠశాల దొడ్డుగోపాలపురంలో మెగా టీచర్స్ పేరెంట్ మీటింగ్ ఉంది. ఆ పాఠశాల మీరు ప్రజాప్రతినిధిగా మీరు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పాఠశాల తరఫున మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ రోజు ఖచ్చితంగా ఒక 20 నిమిషాలు ఇంకా పెంచచ్చు. అది చేసి చక్కగా బాడీని చేసుకుంటే మనం ఏ ఫుడ్ మీరు తీసుకోవచ్చు. చదువుతున్నాడు కదా, చదువు రావాలంటే నేను వదిలేస్తాను. అంటే మీరు కొంచెం చెప్తే, ఎందుకంటే ఈ అబ్బాయి చదువుతాడు సార్. నా దృష్టిలో వచ్చేది కాబట్టి నేను చెప్తాను. చెయ్యి మాట్లాడు. హిందీ 51 B2లో ఉన్నాయి. ఇవే గ్రేడ్లు. తెలుగు తర్వాత బాగా చేసింది మ్యాథమెటిక్స్, తర్వాత ఇంగ్లీష్ 38, 28 పాస్ మార్క్ అయితే 38 వచ్చాయి. వీడికి ఎబిలిటీ ఉంది. ఇప్పుడు కొంతమంది పిల్లలకైతే ఆ సామర్థ్యం లేదు కాబట్టి కూడా ఒకసారి ఏం చేస్తారని, వీడికి ఆ సామర్థ్యం ఉంది కూడా మరి ఇంట్లో ఎఫర్ట్ చేయకుండా. మీరు ఒక్కటి గమనించండి, ఇక్కడ మేము ఏ ప్రయత్నం చేయాలో అన్నీ చేస్తున్నాం. ఇంటి దగ్గర చదివించవలసిన బాధ్యత మీదే. పిల్లలు చాలా వరకు ఏం చేస్తున్నారు, ఏదైనా రిటర్న్ వర్క్ ఇస్తే అది పూర్తి చేస్తున్నారు, మాకు వర్క్లు ఇవ్వడం లేదని చెప్తుంటారు. ఎవరైనా పేరెంట్స్ అడిగితే మాకేం వర్క్లు ఇవ్వడం లేదు. వర్క్లు ఇవ్వడం అంటే కేవలం నోట్స్ రాయడమే కాదు, ఆ రోజైనా ఆ లెసన్స్ అన్ని చదవడం కూడా ఒక వర్కే. అది వర్క్ కింద ఆ రోజు చూడటం. మీ మాట వినకపోతే మాకు చెప్పండి, మా నెంబర్లో ఆ నోట్స్లో రాయించి ఉంచాము. మేషర్ ఇది లేవడం లేదండి, లేదా చదవడం లేదని చెప్తే అప్పుడు మేము వాటిలో దెబ్బలాడుతూ వచ్చేస్తాం. చెప్తాను కాదు, సాధారణంగా తల్లిదండ్రుల దగ్గర కొంచెం ముద్ద అయితే వాళ్ళు వినకపోతే టీచర్స్ దగ్గర కొంచెం దెబ్బలాడడం, అసలు ఏదో చేస్తారు కదా, భయపడడం. అలా చేయాలి. మరి 9th క్లాస్ కదా, అయితే ఇప్పుడు మనం వదిలేసాం అనుకో, నెక్స్ట్ ఇది
అప్పుడు ఒకసారి మనం అనుకున్న అవ్వదు. అక్కడ ఉన్నారు మన బ్రహ్మాండ ఎవరే రావనియండి ఖాళీ కూర్చున్నారు కదా ఆశ రమ్మంటే అక్కడ కూర్చున్నారు ఇప్పుడు చెప్తే చెప్పగలమా చెప్పండి. పెద్ద బోర్డు కానీ మనం బోర్డు తినొచ్చు అల్లం చెయ్యిపోయి పిల్లలే కావాలి సార్ అల్లం చెయ్యిపోయి పిల్లలే కావాలి పిల్లలు యాక్టివ్ అంటే అల్లం చేస్తారు సార్ వాళ్ళు మాపు ఉన్నట్టుగా కొద్దిగా రాదురా మేము పిలిచిన వెంటనే ఈ సమావేశానికి చేసిన గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు, కమిటీ సభ్యులకు అందరికీ కూడా మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దండుగోపాలపురం విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయుల తరఫున సాదర స్వాగత శుభాంజలి తెలియజేసుకుంటున్నాం. మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారిని వేదికను అలంకరించవలసిందిగా వాళ్ళు లమ్మ తులసమ్మ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే గ్రామ పెద్దలు, దండుగోపాలపురం గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ గారు ఆరింగ వసంతరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ లమ్మత చక్రవర్తి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి మన పాఠశాల కమిటీ చైర్మన్ ఆయన కొండాల భారత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మిగతా సభ్యులు కూడా చాలా మందిని మనం ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా కొంత సమయంలో ఇక్కడికి వస్తారు. వచ్చినట్టే వారికి మళ్ళీ ఆహ్వానం పలుకుతాం. మరి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గొప్ప కార్యక్రమం. అలాగే పాఠశాలకి విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం చాలా అవసరమైనటువంటి కార్యక్రమం. పిల్లలకి పాఠశాల అలాగే ఇల్లు రెండు బండి చక్రాలు. ఈ రెండు చక్రాలు ఏది వెనకబడినా విద్యార్థులు వెనకబడతారు. కాబట్టి ఇంట్లో పిల్లల పరిస్థితి, పాఠశాలలో పిల్లల పరిస్థితిని మనం చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలా ఇలాంటి సమావేశాలు ఎన్నో జరగాలి. సంవత్సరానికి 2 డిసెంబర్లో ఒకటి, అలాగే జూన్ జూలైలో ఒకటి పెట్టారు. అయినా కూడా మధ్య మధ్యలో మనం కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఇదేంటంటే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరి అతిథులు, మా తల్లిదండ్రులకు, పిల్లల తల్లిదండ్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థుల కోసం ఇంతగా పనిచేస్తుంది, కానీ విద్యార్థులు ఆ భావన చదువుకోవాలి, కష్టపడి చదివి అంటే పాస్ అవ్వాలి, మంచి రిజల్ట్ తీసుకురావాలి, మంచి సంస్కారం రావాలి, కొన్ని విలువలు తెలియాలి అన్నటువంటి విషయం కోసం మనం ఈరోజు మాట్లాడుకుంటాను. దానికి ముందు మా పిల్లలు కొన్ని ప్రదర్శన చేస్తారు. ఆ ప్రదర్శన చూసిన తర్వాత Good morning to everyone present here. I am Niharika from 10th class. Respected HM sir and my teachers and my dear friends. I welcome to all my friends to this mega PTM. To your presence today shows how much you care about our education and our progress. Teachers and dear parents, good morning to all. I am Dasar Lahari from 10th class. I am very happy to stand before you today on the occasion of our mega parent teacher meeting. This program is very important for us. The students of 10th class, because your guidance and support help us move closer to our own goals.
Today's PTM gives a wonderful opportunity for parents and teachers to discuss our progress, our strengths and the areas where we improvement. Your suggestions motivate us to study with dedication and discipline. As we are preparing for the SEC exams, we request all parents to encourage regular study habits at home and ensure punctual attendance at school. I sincerely thank our teachers for their continuous effort and our parents for their care and cooperation. Together we can achieve a great success. Thank you to all. Thank you, Lahari, for expressing your opinion about the importance of. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు కృపాసాగర్. ఈరోజు నేను విలువల విద్య కోసం ప్రకటిస్తాను. విలువల విద్య అనేది విద్యార్థులలో నైతిక సామాజిక విలువలను పెంపొందించడానికి తయారు చేస్తుంది. ఇది వారిని బాధ్యతాయుతమైన మరియు మంచి పౌరులుగా తయారు చేస్తుంది. ఇది కేవలం పుస్తక జ్ఞానం కంటే విలువైనది, ఎందుకంటే ఇది వారిని నైతిక మరియు సామాజిక అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. విలువల విద్య విద్యార్థులలో నిజాయితీ, గౌరవం, సహనం వంటి మంచి లక్షణాలను, సద్గుణాలను అలవర్చుకుంటారు. దీని వలన విద్యార్థులు ముందుకు కొనసాగుతారు. థ్యాంక్ యూ. సమావేశం తన ముఖ్య ఉద్దేశం మాత్రం బయటికి వెళ్ళబోదు. సో సమావేశం తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెద్దలందరూ ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, ఇక్కడ సమస్యలు ఉన్నాయి, బాధ్యత కలిగిన ఉపాధ్యాయులు అందరూ ఉన్నాము. కాబట్టి ఒక పిల్లాడి తన పరిస్థితుల్లో మనం అంచనా వేయాలంటే వాడు ఎక్కడ తప్పు చేస్తున్నాడు. స్కూల్ లెవెల్లో వాడు తనక ఆ పెర్ఫార్మెన్స్ అందరు టీచర్లు సరే చెప్తున్నప్పుడు మరి ఇంటికి వెళ్ళి చదువుకోవాల్సిన విద్యార్థి చదువుతున్నాడా లేదా, వచ్చిన తర్వాత పిల్లడేమో ఉపాధ్యాయుడి దగ్గరగా తన అంచనాలకు అనుగుణంగా పిల్లడు చదువుతున్నాడా లేదా అనే దాని మీద మనం కొద్దిగా ఇంట్రాక్షన్ పెట్టుకోవాలి. రోజు చదువుతున్నాడు సార్, ఇంటి దగ్గర 9 వరకు చదువుతున్నాడు. ఇంకా ఎక్కువ హోంవర్క్స్ ఉంటే మాత్రం అన్ని హోంవర్క్స్ కూడా చేస్తున్నాడు, ఫుల్గానే చేస్తున్నాడు, కానీ ఏమి నేర్చట్లేదు సార్. కూడా ఇక్కడ వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు కూడా ఎప్పటికప్పుడు మీ యొక్క హెచ్ఎం గారితో ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ తో ఇంటరాక్ట్ అయినట్లయితే మీ యొక్క విద్యార్థి యొక్క స్టేటస్ కూడా తెలుస్తూ ఉంటుందని చెప్తూ ఉన్నాను. అదే విధంగా డిసిప్లైన్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఏమైనా డౌట్స్ వస్తే మరి ఇక్కడ టీచర్స్ అందరూ ఉన్నారు. మీ పిల్లల పట్ల ఏదైనా చదువు విషయంలో ఇబ్బందికరంలో ఏమైనా వస్తే ఏ సబ్జెక్ట్ అయినా మన డైరెక్ట్ హెడ్ మాస్టర్తో కలిసి ఆ సబ్జెక్ట్ టీచర్కి పిలిచి మాట్లాడటం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ కు టీచర్స్ కు మధ్యన అవినాభావ సంబంధం, అలాగే పిల్లల యొక్క తల్లిదండ్రుల మధ్యన వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం, అలాగే పిల్లలకు ఉపాధ్యాయులకు మధ్య ఉన్నటువంటి సంబంధాల కోసం తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు మన పిల్లలు క్లాసులో చెప్పినవి ఏం చదువుతున్నారు, మన పిల్లల్లో అంత చక్కటి అంటే నాలెడ్జ్లు ఉంటాయి, కానీ మన పిల్లలు మన నాలెడ్జ్ మన వెలికి చేతుల్లో ఫెయిల్ అవుతున్నాం. దయవుంచి తల్లిదండ్రులు ఇది గమనించాలి. అలాగే మన స్కూల్లో కూడా అలాంటి కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో మన పిల్లలు కూడా కొంతమంది పాస్ అయితే వాళ్ళకి ప్రైజులు కూడా ఇచ్చారనుకుంటున్నాను, నేను చూడలేదు. ఖచ్చితంగా ప్రైజులు కూడా ఇస్తారు, మన పేపర్లో కూడా వచ్చింది. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలకి పిల్లలకి మనం పంపిస్తే వాళ్ళు కాంపిటీషన్ స్పిరిట్ తో ఉండి శుభ్రంగా చదువుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అన్ని సబ్జెక్టులు సిలబస్లు పూర్తయ్యాయి. ఇక నుంచి రోజువారీ పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్లో వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయి తల్లిదండ్రులకు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏం చేయాలంటే మీరు తల్లిదండ్రులుగా ఇక్కడి నుంచి ఉన్న ఈ 100 రోజులు కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వం ఇచ్చింది, అది చాలా విలువైనది. ఇంతవరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక్కడి నుంచి విద్యార్థుల్ని క్రమం తప్పకుండా బడికి పంపించాలి అనేది మొదటగా మీరు నిర్ణయించుకోవాలి. తర్వాత టీవీలు, సెల్ ఫోన్లు అనేవి వాళ్ళకి అందుబాటులో లేకుండా చేయాలి. అయితే ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అమ్మాయిలు మాట్లాడుతున్నారు కదా, మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు విద్యార్థుల లోపల, టీచర్ల లోపల
అంటే విద్యార్థి ఇంటి దగ్గర ఏదో చెప్తారు, ఈరోజు క్లాస్లో ఏదో చెప్పలేదని. అది మీరే అనుకుంటారు, ఈ అబ్బాయి ఇంటి దగ్గర చదవలేదు అని మీరు అనుకుంటారు. కానీ నేను రోజైతే ఒకటి అబ్జర్వ్ చేస్తాను, ఈరోజు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారని. అయితే రోజు ఇంగ్లీషు మ్యాథ్స్ అవి చేస్తే కూర్చుంటే కదా, ఇంట్లో మన పడుకుంటే కూర్చుంటే అది చదవగలరు, కూర్చోగలరు. రోజంతా కూర్చుని నడుపు నొప్పి వచ్చిందా, అది నేనైతే నా వరకైతే నేను చెప్తాను. పిల్లవాడికి మొదటి పాయింట్ దండన బహుమతి, ఈ రెండు కూడా వాళ్ళకి చేర్చి ఇచ్చారు టీచర్స్కి. వాళ్ళు ఎదగాలంటే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మెయిన్ మెట్టి ఇదే కనుక ప్రతి ఒక్కరు కూడా కీలకమైన నిర్ణయం తీసుకుని ఎటువంటి ఇబ్బందులున్నా కూర్చోబెట్టి ఈవినింగ్ టైం మాకు ఎంత పని ఉన్నా చదివిస్తాం సార్. కావాలంటే మీ అబ్బాయి అమ్మాయి ఏ క్లాస్? అమ్మాయి 8th క్లాస్ సార్. 8th క్లాస్ అమ్మాయి నాషర్. ఏ క్లాస్ అమ్మాయి? 8th క్లాస్ ఏ సెక్షన్ అమ్మా? మాకు ఇంటికి విషయం తెలియట్లేదు సార్. మీరు అలా ప్రతిసారి రావాలంటే కొంచెం దూరం కదా సార్ రావడానికి. ఏ ఊరమ్మా? మహాదేవపురం సార్. ఆయన పిల్లలు కూర్చొని ఏంటి ప్రాబ్లం మన సక్సెస్ అంటే మాత్రం మనం ఫెయిల్యూర్ పేరెంట్స్ అన్నమాట. అలాగే ఏదో మీటింగ్ పెట్టి మీరు రావడం కాకుండా ఈ 10 రోజుల్లో పిల్లడు ఏం చేస్తున్నాడో ఏమన్నాడో మీరు పనుల్లో పడిపోయి వాళ్ళ నాన్నగారు చూసి ఇక్కడ లేరు నేనే ఉన్నాను అని ఒకసారి స్కూల్కి రావడం అనేది అవసరం. వాళ్ళ నాన్నగారు వచ్చే కూడా పాఠశాల పంపించి వాటి స్థితిగతంగా అప్పుడు తెలియజేయాలి. ఆ పేరెంట్ వచ్చిన ఒకసారి ఖచ్చితంగా స్కూల్కి వచ్చి కలిసి చేస్తారు. మా అబ్బాయి నేను ఇక్కడ ఉండడం లేదండి, మా అబ్బాయి ఎలా చదువుతుంది ఏం చేస్తాను. ఇట్లా మన అందరూ కూడా ఇదైతే అలా కట్టుకోగలిగింది. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారము మరియు నేరము. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యము మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారము చేసుకునే అవకాశాలను దూరము చేస్తుంది. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తాను. థ్యాంక్ యూ. అయ్యమ్మా తెలుసు. ఏంటంటే ఏం లేదు, ఒకసారి Thank you.